రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా మిగతా ప్రాంతాల్లో 6 గంటలకు క్యాంపెయిన్ ముగిసింది. ఇక ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఎల్లుండి రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరగనుంది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 17 లోక్సభ సీట్లకు గాను 525 మంది బరిలో నిలిచారు. ఇందులో 50 మంది మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లున్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వీవీప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తున్నారు. అలాగే ఎన్నికల భద్రత కోసం 160 కంపెనీల కేంద్ర ఫలకాలను మోహరించారు. ఇక సగం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం నుండి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలీస్ పహారా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలువ పందిరులు, క్యూ లైన్లలో కూలర్లతో పాటు తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ముగిసింది. హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న 23,247 దివ్యాంగులతో పాటు 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో 21,651 మంది తమ ఓట్లు వేశారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడంతో 2,29,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,75,994 మంది ఓటు వేశారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు.